వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరు అందరు బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ పడిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే నేను చిక్కుడుకాయ కూర చేయబోతున్నానండి. ఒక ఆనియన్ కోసుకున్నాను. ఈరోజు దీంట్లో మటన్ వేయకుండా మటన్ లేకుండా చిక్కుడుకాయ అయితే ఇలా చేసుకుంటున్నానండి. కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాక కొద్దిగా మనం రెడ్ చిల్లీ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్నాక చూడండి దీంట్లోనే తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది మనకు చిక్కుడుకాయ. ఇలా అక్కడ చట్నీ మాదిరి చేసుకుంటున్నాను అండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే 2 పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటున్నానండి. ఇక్కడ చిక్కుడుకాయ తెంచుకొని పెట్టుకున్నాను. 2 ఆలు వేసుకుంటాను. ఆలు వేసి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇవన్నీ వేసుకున్నాక మనం కొద్ది కూడా వాటర్ వేయకుండా ఆయిల్లోనే మనం కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకోవాలంటే ముందు మనం ఏం చేయాలంటే గ్యాస్ అనేది మనం సిమ్లో పెట్టుకోవాలా. సిమ్లో పెట్టుకుంటే చాలా మంచిగా కుక్ అయిపోతుంది. చూడండి దీంట్లో చిన్న మేతి తీసుకున్నాను. చిన్న మేతి లేకుండా మీరు పెద్ద మేతి అయినా వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసుకున్నాక చూడండి కొంచెం లైట్గా కుక్ అయిపోయింది. మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టుకుని మళ్ళీ కుక్ చేసుకుంటాను. మనం ఎంత సిమ్లో పెట్టుకుంటే అంత మంచి అవుతాయండి కూరలు అనేది. హైలో పెడితే మన గ్యాస్లు అనేది నీళ్ళు ఏం కాబట్టి అడుగు మాడిపోయి అన్ని కూరగాయలు కూడా మాడిపోతాయండి. అందుకోసం సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకున్నాను. చపాతీ కూడా వేసుకున్నాను. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.